ఈ వీడియో కేవలం మగవాళ్ళకు మాత్రమే. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇండియాలో రోజురోజుకి డైవర్స్ రేట్ అనేది పెరిగిపోతుంది. దీనికి అనేక కారణాలుండొచ్చు. కానీ మీరు ఒక విషయం గమనించారా? ఎక్కువ సందర్భాల్లో డైవర్స్ తీసుకునే నిర్ణయం ముందుగా మహిళల నుండే వస్తుంది. ఎప్పుడైనా ఎందుకు అని ఆలోచించారా? చాలామంది ఏమనుకుంటారంటే ఈ జనరేషన్ ఆడపిల్లలు కాంప్రమైజ్ అవ్వడం లేదని, సెల్ఫిష్ అయిపోయారని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. దీనికి చాలా కారణాలున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు. ఆ కాలంలో మన తల్లిదండ్రులకు ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని గొడవలైనా కుటుంబం కోసం మౌనంగా కాంప్రమైజ్ అయ్యి బతికేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో మహిళలు ఇలా ఉండడం లేదు. ఇది మొండితనం కాదు, ఇది అవగాహన. నేను ఇందాక చెప్పినట్లు దీనికి ప్రధాన కారణం మన తల్లిదండ్రుల యొక్క పెంపకం. చిన్నప్పటి నుండి చాలా మంది ఇండియన్ పేరెంట్స్ తమ కొడుకులను అమ్మాయిలతో మాట్లాడకూడదని పెంచుతారు. స్కూల్లో, కాలేజ్లో కూడా అమ్మాయిలతో మాట్లాడితే తప్పు అన్నట్లుగా చూస్తారు. ఈ పెంపకం వల్ల చాలా మంది మగవాళ్ళు మహిళల భావాలు ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ అవసరాలేంటి అనే విషయాన్ని అస్సలు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోవాలని కూడా ప్రయత్నించరు. ఇక్కడే ఒక పెద్ద ఎమోషనల్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. సైకాలజీ ఏమంటుందంటే, ఎప్పుడైనా ఒక మహిళ ఒక్కసారిగా మౌనంగా మారిందంటే, లేదా మీకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తే దానికి అర్థం ఆమెకు మీ మీద ఆసక్తి లేదని కాదు, ఆమె మిమ్మల్ని పరీక్షిస్తుందని అర్థం. ఒక మహిళకు మీరు తన భావాలను పట్టించుకోవడం లేదు అని అనిపించినప్పుడు, లేదా మీరు ఆమెతో కోపంగా మాట్లాడినప్పుడు, లేదా మీ నుండి ఆమెకు రక్షణ లేదనిపించినప్పుడు, ఆమె మనసు సెల్ఫ్ ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు ఆమె మౌనంగా మారుతుంది. ఈ సమయంలో ఆమె మెదడులో ఒక ప్రశ్న వస్తుంది: ఈ వ్యక్తి పక్కన నేను నిజంగా సురక్షితంగా ఉండగలనా లేనా అని ఆలోచిస్తుంది. ఆ మౌన సమయంలో ఆమె మీ ప్రవర్తనను గమనిస్తుంది. ఆమె మీ సహనం ఎలా ఉందో చూస్తుంది, మీ స్థిరత్వం ఎలా ఉందో చూస్తుంది, ఒత్తిడిలో మీరు ఎలా స్పందిస్తారో గమనిస్తుంది. తను మీతో మాట్లాడకపోయినా ఆమె భావాలను మీరు అర్థం చేసుకున్నారో లేదో గమనిస్తుంది. మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో, ఆమె బాధపడుతున్నప్పుడు ఆమెతో మాట్లాడతారో, ఆమె బాధలను షేర్ చేసుకుంటారో, ఆమె ఏం ఆలోచిస్తుందో దాన్ని అర్థం చేసుకుంటారో, ఆ సమయంలో ఆమెకు మీ పట్ల నమ్మకం పెరుగుతుంది. తను సురక్షితంగా ఫీల్ అవడం స్టార్ట్ అవుతుంది. దీన్ని బట్టి ఆమె మౌనం తిరస్కారం కాదు, అది ఒక విరామం మాత్రమే. ఈ దశను గనక మీరు దాటితే ఆ మహిళ మీకు ఎంతో లాయల్ గా ఉంటుంది, మీ పట్ల ఎంతో ప్రేమను పెంచుకుంటుంది. మీరు తనతో ఉంటే తను సురక్షితంగా ఫీల్ అవుతుంది. కాబట్టి మగవాళ్ళు మహిళలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వండి, వాళ్ళ భావాలను లైట్ గా తీసుకోకండి. ఇలాగే చిన్నప్పటి నుండి మన పిల్లలకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో నేర్పండి. ఎందుకంటే ఒక సంబంధాన్ని కాపాడేది బలం కాదు, అర్థం చేసుకునే మనసు.